డోర్వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనము ఓవరాల్ పిక్చర్ మొత్తాన్ని అంటే ఈ 600 వీడియో యొక్క సమ్మరీ కింద లెక్క. ఈ 4, 5 వీడియోస్. సో దట్ మొత్తం కనెక్టింగ్ డిఫరెంట్ విషయాలు అర్థం చేసుకొనుంటాం. కొన్ని అర్థమై ఉంటాయి. కొన్ని అర్థం కాకపోయి ఉంటాయి. కొన్ని మర్చిపోయి ఉంటాం. కొన్ని లాజికల్‌గా మనం యాక్సెప్ట్ చేసి ఉంటాం. కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోయి ఉంటాం. బట్ ఓవరాల్ పిక్చర్ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో, హ్యూమన్ బీయింగ్ ఈ ఎవాల్యుయేషన్‌లో ఎండ్ అయిన పాయింట్ అది. హ్యూమన్ బీయింగ్. ఏమిటయ్యా అంటే ఈ యానిమలిస్టిక్ నేచర్ కారణం ఏమిటయ్యా అంటే యానిమల్ నుండి వచ్చాడు కాబట్టి యానిమలిస్టిక్ లక్షణాలున్నాయి కాదు. ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ అన్‌హార్మోనిక్ డీకోడింగ్ మాగ్నెటిక్ పాయింట్స్. అదే హ్యూమన్ బీయింగ్ అయితే ప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉండాలి. అండ్ హార్మోనిక్ డీకోడింగ్ పాయింట్స్ ఉండాలి. సో, ఇవి క్రూషియల్ పాయింట్స్ అన్నమాట. సో, హార్మోనిక్ డీకోడింగ్ పాయింట్స్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ దేనికి రిలేటెడ్? థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి రిలేటెడ్. అంటే ఇంప్రాపర్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటే యానిమలిస్టిక్ హ్యూమను. ప్రాపర్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటే హ్యూమన్ బీయింగ్. సో, హ్యూమన్ బీయింగ్‌గా మార్చడం కోసమని రకరకాల స్ట్రక్చర్స్ ఫార్మ్ అయ్యాయి. వాటి గురించి నిన్న చెప్పుకున్నాం. సోషల్ స్ట్రక్చరు, రిలీజియస్ స్ట్రక్చరు, మోరల్ స్ట్రక్చరు, జ్యుడిషియల్ సిస్టము, రివల్యూషనరీ సిస్టమ్ అని. సో, ఇవన్నీ అండర్ ఫ్యాబ్రిక్‌గా ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఎకనామిక్ స్ట్రక్చర్ మీద ఆధారపడుతుంటాయి. ఇక ఈ స్ట్రక్చర్ అన్నిటికి బేస్ ఏమిటయ్యా అంటే హ్యూమన్ ఉన్న 2 డ్రైవింగ్ ఫోర్సెస్. హ్యూమన్ బతకడానికి ఫియర్ అండ్ డిజైర్ అనే 2 డ్రైవింగ్ ఫోర్సెస్ ఉంటాయి. బతకాలి అనే కోరికతో, చస్తానేమో అనే భయంతో నిరంతరం నువ్వు గాలి పీలుస్తున్నావు, వదులుతున్నావు. నీకు తెలీదు. ఇవే డ్రైవింగ్ ఫోర్స్ కింద పనిచేస్తుంటాయి. సో, ఫియరు, డిజైరు ఒక డ్రైవింగ్ ఫోర్స్. డిజైర్ టు సర్వైవ్, ఫియర్ ఆఫ్ లూజింగ్ యువర్ సెల్ఫ్. అది ఫిజికల్‌గా అయ్యుండొచ్చు, మెంటల్‌గా అయ్యుండొచ్చు. సో, ఈ 2 డ్రైవింగ్ ఫోర్సెస్‌తోనే మనిషి నడుస్తుంటుంది. అందుకని ఈ హ్యూమన్ నుండి హ్యూమన్ బీయింగ్ కింద మార్చడానికి ఈ 2 డ్రైవింగ్ ఫోర్సెస్‌నే వాడదాం అనుకున్నారన్నమాట. అందుకని రిలీజియస్ స్ట్రక్చర్‌లో, సోషల్ స్ట్రక్చర్‌లో, మోరల్ స్ట్రక్చర్‌లో డిజైర్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే సమాజం యాక్సెప్ట్ చెయ్యాలి. నువ్వేదైనా పని చేస్తే నిన్ను సమాజం యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటావు నువ్వు. ఆ రికగ్నైజేషన్ కోరుకుంటావు ఖచ్చితంగా. అలాగే సమాజంలో యాక్సెప్ట్ చేయకపోతే జ్యుడిషియల్ సిస్టమ్ అది పనిష్ చేస్తుంది అనే భయం ఉంటుంది. అలాగే మంచిగా ఉంటే ఆ దేవుడు నీకు స్వర్గం ఇస్తాడు. దేవుడు లేకపోతే పనిష్ ఇస్తాడేమో నరకంలో. సో, ఫియరు, డిజైరు అనే స్వర్గం మీద ఉండే డిజైరు, నరకం మీద ఉండే భయం. ఈ భయాల్ని ఫియరు, ఫోర్సు, డిజైర్ అనే 2 ఫంక్షనల్స్ ఉన్నాయే హ్యూమన్ యొక్క లైఫ్‌ని రన్ చేసే ఫంక్షన్స్. ఆ ఫంక్షన్ ఫోర్సెస్‌నే వాడుకుంటూ వాళ్ళు స్ట్రక్చర్స్ తయారు చేశారు. అందుకని సోషల్ స్ట్రక్చర్‌లో కూడా ఫియర్, డిజైర్ ఉంటుంది. రిలీజియస్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. మోరల్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. జ్యుడిషియల్ సిస్టము దీనికి అథారిటేటివ్‌గా పనిచేస్తుంటుంది. ఆ! ఎక్కడైతే నీ కంఫర్ట్‌కి వ్యతిరేకం అవుతుందో, లేకపోతే కాన్ఫ్లిక్ట్‌గా అరైజ్ అయిందో అక్కడ రివల్యూషనరీ స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. దాంట్లో కూడా ఫియర్, డిజైర్ ఉంటుంది ఖచ్చితంగా. సో, యాక్చువల్‌గా వీళ్ళు అనుకున్నది ఏమిటయ్యా అంటే యానిమలిస్టిక్ హ్యూమన్ బీయింగ్ కింద మారతాడు. ఈ స్ట్రక్చర్ అడాప్ట్ చేయటం వల్ల. ఇంటిగ్రేషన్ స్ట్రక్చర్ ఆఫ్ సోషల్, రిలిజియస్, మోరల్, రివల్యూషనరీ సిస్టమ్ అన్నమాట. ఎంబౌండెడ్ విత్ ఎకనామిక్ సిస్టమ్. కానీ ఏమైందయ్యా అంటే వీళ్ళనుకున్న హ్యూమన్ బీయింగ్ విత్ ప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అండ్ హార్మోనిక్ స్టేట్‌లో మాగ్నెటిక్ పాయింట్స్ ఉన్న థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉన్న వాళ్ళు ఏర్పడకుండా అంటే అప్రోప్రియేట్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌తో ఉన్న హ్యూమన్ బీయింగ్ కాకుండా 2 బై ప్రొడక్ట్స్ కిందొచ్చాయి ప్రపంచం మొత్తం. ఒకటేమిటంటే ఇంప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ బట్ హార్మోనియస్‌గా ఉంటుంది. లేదా ప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఉంటుంది. బట్ అన్‌హార్మోనిక్ స్టేట్‌లో ఉంటుంది. అంటే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీ ఒకటి చెప్తున్నామన్నమాట ఇక్కడ. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ లేని స్టేట్‌లోకే సెటిల్ అవ్వడం జరిగింది. ఏది సో కాల్డ్ డెవలప్డ్ స్ట్రక్చర్, అడాప్టెడ్ స్ట్రక్చర్ ద్వారా. అది ఏ స్ట్రక్చర్ అయినా అయ్యుండొచ్చు. ఈస్ట్ స్ట్రక్చర్స్ తీసుకోండి లేదా వెస్టర్న్ స్ట్రక్చర్స్ తీసుకోండి. ఎందుకయ్యా కారణం అంటే ఇది కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ యొక్క అన్ని నియమాల్ని
ఎన్‌కంపాస్ చేస్తూ, కన్సాలిడేట్ చేస్తూ ఏర్పడిన సిస్టమ్ కాదు కాబట్టి. సపోజ్ ఎగ్జిస్టెన్స్ యొక్క అన్ని నియమాల్ని ఎగ్జిస్ట్ ఫార్మ్ చేస్తూ చేయాలంటే అది ఒక మనిషితో జరిగే పని కాదు. అందుకని కొన్ని వేల మంది ఋషులు, మునులు, యోగులు వాళ్ళు తెలుసుకున్న ట్రూత్‌లో ఉండే ఒక లాని మొత్తం కన్సాలిడేట్ చేసి వేదవ్యాసు ఒక సిస్టమ్ ఫార్మ్ అవ్వటానికి సహకరించాడు. ఆ సిస్టమే మనం ధర్మ, సనాతన ధర్మం అంటాం. సో, ఎనీవే బట్ ఇక్కడ కూడా డ్రైవింగ్ ఫోర్స్ కింద ఫియరు, డిజైర్ మాత్రమే టూల్స్ వాడటం వల్ల ఐడియల్‌గా తయారవ్వాల్సిన సిస్టము ఒక రిలిజియస్ స్టేజ్‌కొచ్చి ఆగిపోయింది. ఒక నార్మల్ సాధారణ రిలిజియన్ ఎలా ఉందో అలాంటి స్టేజ్‌కొచ్చి ఆగిపోయింది. అంటే ఇక్కడ కూడా థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ విషయంలో మటుకు కాంప్రమైజ్ అవ్వటం అయిపోయింది. సో, దేర్‌ఫోర్ టోటల్ పాపులేషన్ అంతా ఒక ట్రయాంగిల్ ట్రైపోలార్ రీజియన్‌లో మధ్యలో ఉంటదన్నమాట. అంటే ప్రపంచంలో ఉండే మొత్తం అది ఏ సొసైటీకి చెందని, ఏ రిలిజియస్ స్ట్రక్చర్‌కి చెందని, ఏ మోరల్ సిస్టమ్‌కి చెందని, ఏ జ్యుడిషియల్ సిస్టమ్, ఏ ఎకనామిక్ సిస్టమ్‌కి చెందని, లేదా ఏ రివల్యూషనరీ సిస్టమ్‌కి చెందని. సో, ప్రపంచంలో ఉండే మనుషులందరూ బైపోలార్ కాదు. ట్రైపోలార్ 3 పోలార్స్ యొక్క ట్రయాంగిల్‌లో మధ్యలో ఏదో ఒక పాయింట్‌లో ఇమిడై ఉన్నారు. అంటే ఇంప్రాపర్ రిజల్టెంట్ డెన్సిటీ అండ్ హార్మోనిక్ డికోడింగ్ మాగ్నెట్ అనేది ఒక ఎక్స్‌ట్రీమ్ అయితే, ఇంకో ఎక్స్‌ట్రీము ఇంప్రాపర్ రిజల్టెంట్ డెన్సిటీ బట్ హార్మోనియస్. ఇంకో ఎక్స్‌ట్రీమ్ ఏమిటయ్యా అంటే ప్రాపర్ రిజల్టెంట్ డెన్సిటీ బట్ అన్‌హార్మోనిక్. సో, ఇలా ఈ ట్రై పాయింట్స్ ఈ 3 పాయింట్ల మధ్యలోనే ప్రపంచం యొక్క పాపులేషన్ అంతా ఉంది. ఈవెన్ ఒక ఇండివిడ్యువల్ తీసుకున్నా సరే, వాడు సిట్యుయేషన్‌లో ఒక సిట్యుయేషన్‌లో ఈ ఏరియాలో ఉంటాడు. ఒక సిట్యుయేషన్‌లో ఈ ఏరియాలో ఉంటాడు. ఒక సిట్యుయేషన్‌లో ఈ ఏరియా ఉంటాడు. ఒక ఇండివిడ్యువల్ లైఫ్‌లో తీసుకుంటే. అస్తమానం వాడు నిరంతరం చేంజ్ అవుతుంటాడు. ఓ పాయింట్, ఓ పాయింట్‌కి ఓ స్థితి నుండి ఓ స్థితికి. ఇక్కడ సాపేక్షంగా తన స్థితితో పోల్చుకున్నప్పుడు పాత స్థితితో పోల్చుకొని వాడు హార్మోనిక్‌గా చేస్తున్నాడనుకో, మంచి మార్పు జరిగింది. సక్సెస్ అవుతున్నాను అనుకుంటాడు. లేదా సో, ఒక రకంగా చెప్పాలంటే ఇదేమో కంప్లీట్ డెమనైజ్డ్. పూర్తి యానిమల్ లాంటిది. యానిమల్‌కి వీడికి తేడా లేదు. డెమన్ అని చెప్పొచ్చనమాట. రాక్షసత్వం అన్నమాట. ఇక్కడేంటంటే ఇంప్రాపర్ రిజల్ట్ డెన్సిటీ బట్ హార్మోనియస్‌గా ఉంది. సో, వీళ్ళేంటంటే ఓ రకంగా డిక్టేటర్స్ టైపు. వీళ్ళని కూడా దానవులే అనొచ్చు. బట్ బ్రహ్మరాక్షసులు కాదు. అదే ప్రాపర్ రిజల్ట్ డెన్సిటీ అన్‌హార్మోనిక్ ఉంది. వీళ్ళు సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కింద లెక్క ప్రపంచంలో. వాళ్ళ ఫిజికల్‌గా మన లైఫ్‌లో వాళ్ళని సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కింద చూస్తుంటాం. బట్ కానీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ పరంగా చేస్తే వాళ్ళేమి పెద్ద డిఫరెన్స్‌గా ఏమి కాదు. వాళ్ళు కూడా ఒకే సైలింగ్ అంతా సేమ్ బోట్ అన్నమాట. సో, ఈ మధ్యలో దీంట్లో సాపేక్షంగా ఒక మనిషి ఇంకో మనిషిని పోల్చుకొని వీడు మంచివాడు, చెడ్డవాడు అని చెప్తాం మాట. అంతకంటే ఏం లేదు. మొత్తం అందరూ దీంట్లోనే ఉన్నారు. అయితే దీంట్లో ఉండటం అందరూ అలాగే ఉన్నారు కాబట్టి అది నార్మల్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. సాపేక్షంగా చూసి మంచి చెడ్డలు చెప్తుంటాం. వాడిని చెడ్డవాడు, మంచివాడు అంటుంటాం. కానీ అందరూ ఈ స్థితిలో పరిభ్రమిస్తున్న వాళ్ళే. ఈ 3 ఎక్స్‌ట్రీమ్స్ మధ్యలోనే ఏదో ఒక స్థితిలో ఉంటుంటాం. ఒక్కొక్క మొమెంట్‌లో ఒక స్థితిలో ఉంటుంటాం. బట్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలంటే ప్రాపర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ అంటే 4 జెన్ యూనిట్స్ మినిమమ్ అండ్ అబోవ్ అండ్ మాగ్నెటిక్ పాయింట్స్ ఒక రేషియో 5:2:2:1 ఏర్పడటం అనేది. దీనికి హర్డిల్స్ ఏమిటయ్యా అంటే, నువ్వు కంఫర్ట్ ఫీల్ అవుతుంటావు. ఈ ప్రతి స్థితిలో, ప్రతి మూవ్‌మెంట్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు గదా! ఆ ఎక్స్‌పీరియన్స్ ఒక కంఫర్ట్ స్కేల్‌లో ఉంటావు. ఆ కంఫర్ట్ స్కేల్ దాటి బయటికి రావటానికి ఇష్టం ఉంటది నీకు. కంఫర్ట్‌ని వదులుకొని బయటికి రాలేవు. చిన్న విషయాల్లోనే మనం బయటికి రాలేం గదా! ఏసీ అలవాటయిన తర్వాత మామూలుగా ఏసీ లేకుండా ఫ్యాన్ అలవాటైతే ఫ్యాన్ లేకుండా పడుకోలేవు. ఏసీ అలవాటైతే ఏసీ లేకుండా పడుకోలేవు. ఏ కంఫర్ట్ జోన్‌లోంచి తేడా వచ్చినా నువ్వు ఉండలేవు. కొంచెం ఎండ పెరిగితే చాలు ఎండ పెరిగిపోయిందంటావు. వానొస్తే వానరు. వానకి కష్టపడతావా? ఎండకి కష్టపడతావా? చలికి కష్టపడతావా? అన్నిటికి కష్టపడతావా? సో, నీ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావటం ఇష్టం ఉండదు నీకు. ఇది ఫస్ట్ హర్డిల్. నెక్స్ట్ హర్డిల్ ఏమిటంటే ఐడెంటిఫై అవుతావు. నీ నువ్వు నీ యొక్క స్థితి, నీ యొక్క రోలు, నీ షేపు, నీ యొక్క టోటల్ ఏదైతే నువ్వు అని అక్యుములేట్ చేసుకుంటున్నావో వాటన్నిటితో ఐడెంటిఫై అవుతావు. అవి వదులుకోవటానికి ఇష్టం ఉండదు. మెటీరియల్‌గా అయుండొచ్చు, నాన్ మెటీరియల్‌గా అయుండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ బియాండ్ టాపు యూ ఆర్ ఇగ్నోరెంట్. ఏమిటి ఇగ్నోరెంట్? యూ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్ వితిన్ అస్. నీ లోపలే ఒక డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంది. అది ఆల్ పవర్‌ఫుల్లు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇట్స్ ఎ గాడ్. లేటెంట్ పొటెన్షియాలిటీ ఉన్నది. పర్ఫెక్ట్‌గా నీకు గైడ్ చేయగలిగేది. కానీ నువ్వు ఇగ్నోరెంట్ కాబట్టి అది ఉందనే విషయం నీకు తెలీదు.
ఈవెను ఫిజికల్ బాడీయే మైండే. మైండ్ కూడా నీకు థాట్సే మైండ్ నీ ఉద్దేశంలో. బట్ యాక్చువల్ మైండ్ గురించి స్ట్రక్చర్ కూడా తెలీదు నీకు. సో, మరి నీ సూక్ష్మ శరీరం, కారణ శరీరం వీటికి ఎగ్జిస్టెన్స్ నీ ఇగ్నోరెంట్. ఇలా కాకుండా చిన్న చిన్న ఇగ్నోరెంట్ చాలా ఉంటాయి. తెలిసిందల్లా అర్థమైందనుకోవటం అనేది ఒక ఇగ్నోరెంట్. అస్తమానం నిరంతరంగా మారుతున్న ఈ యొక్క ఎగ్జిస్టెన్స్‌లో మార్పు చెందకుండా ఉండాలనుకోవటం ఇగ్నోరెన్స్. సో, ఇగ్నోరెన్స్, ఐడెంటిటీ, కంఫర్ట్ అనే ఫైర్ వాల్స్ ఉన్నాయి. ఈ వాల్స్ దాటి రాటానికి నీకే ఇష్టపడవు నువ్వు. ఎందుకంటే నువ్వు యూ ఆర్ ఎంజాయింగ్ దట్ కంఫర్ట్, యూ ఆర్ ఎంజాయింగ్ ద ఐడెంటిటీ, యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ ఇగ్నోరెన్స్. సో, ఈ మూడిటిని క్రాస్ ఓవర్ చేయాలి అంటే నువ్వు అటైన్ అవ్వాల్సింది 4 జెడ్యూస్, జెన్ యూనిట్స్ రిజల్టెంట్ ఇన్ 3 అండ్ ప్రాపర్ రేషియో ఆఫ్ ఐఈఎస్ఎం. దేని ద్వారా? త్రూ సైంటిఫిక్ యోగా ఆఫ్ పతంజలి సూత్ర. పతంజలి సూత్రాల్లో చెప్తున్నాయి సైంటిఫిక్ యోగా ద్వారా మాత్రమే సాధ్యం. ఈ పతంజలి యోగ సూత్రం ఏమిటి? ప్రాక్టికల్ మాన్యువల్ అని చెప్పాలి ఒక రకంగా. హ్యూమన్ విత్ యానిమలిస్టిక్ టెండెన్సీ కన్వర్టింగ్ ఇంటూ హ్యూమన్ బీయింగ్. ఈ ప్రాసెస్ ఎలా ఉండాలి? నీ యొక్క ఎగ్జిస్టెన్స్ యొక్క రూల్‌కి అనుగుణంగా ఉండాలి. అలైన్ అవుతూ ఉండాలి. అంతేగాని నీ కంఫర్ట్ జోన్‌లో ఉండాలి. నేను ఈ ప్రాసెస్‌లో ప్రయాణం చేయాలి. నీ ఐడెంటిటీ కోల్పోకూడదు. ప్రాసెస్ చేయాలి. నా ఇగ్నోరెన్సే నీ విజ్డము. అంటే ఏది తెలుసో అది అర్థం చేసుకున్నాను అనే ఫీలింగ్ మాట. అనుకున్న వాళ్ళలో ప్రయాణం చేయలేడు. హ్యూమన్ బీయింగ్ కింద ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉండదు. వాళ్ళు మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతారు. ఈ ట్రాన్స్‌ఫర్ అయ్యే ప్రాసెస్‌నే మనం యోగ మార్గం అంటాం. అయితే ప్రపంచంలో ఎంతమంది ఇండివిడ్యుయల్స్ ఉంటే అన్ని యోగ మార్గాలున్నాయి. అన్ని మార్గాలు. టూల్స్ ప్రతి యోగా, ప్రతి కైండ్ ఆఫ్ యోగా ఏంటంటే ఒకదాన్ని ఇన్సిస్ట్ చేస్తుంటుంది. నువ్వు ఫిజికల్ యాక్టివిటీ ఇన్సిస్ట్ చేస్తే కర్మయోగ అంటాం. నీ యొక్క ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని భక్తి యోగ అంటాం. నీ యొక్క ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని క్రియా యోగ అంటాం. హఠ యోగ అంటాం. అదే సపోజ్ నువ్వు నాలెడ్జ్ అక్యుములేషన్ అండర్‌స్టాండింగ్ ప్రాసెస్‌లో ఉంటే దాన్ని జ్ఞాన యోగ అంటాం. ఇవన్నీ డిఫరెంట్ టూల్స్ ఇస్తాయి. బట్ కానీ ఒక ఇండివిడ్యువల్ ఈస్ డిఫరెంట్. ఎందుకంటే కొన్ని ఎటర్నిటీస్ సో మెనీ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ యూనిక్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ అక్యుములేటెడ్ విత్ యూ. సో the path is liberated from those all scars. The path is unique. ప్రతి ఇండివిడ్యువల్‌కో యూనిక్ పాత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సో ఈచ్ ఇండివిడ్యువల్ యూనిక్ సో హాస్ ఓన్ పాత్ టు ప్రోగ్రెస్. ఈ 2482 అనేది కామన్ అయినప్పటికీ అందరికి. బట్ ఆ 2482 నుండి 5221కి వచ్చుదాం అనే మార్గం ఉందే, అది మటుకు యూనిక్ ఉంటుంది. ఆ రిజల్టెంట్ ఇన్ ఇంటెన్సిటీ అండ్ ఇది ఫార్మ్ చేసే ప్రాసెస్ కూడా యూనిక్ ఉంటుంది. సో ఈచ్ ఇండివిడ్యువల్ విల్ హావ్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ గివ్ ఫీలింగ్ ఆఫ్ ప్రోగ్రెషన్. ఇక్కడ డేంజర్ ఏమిటి అంటే ప్రతి మనిషి తెలిసిందల్లా అర్థమైందనుకోని ఆ పాత్‌లోకెళ్తుంటాడు. చాలా ఆప్షన్స్ కనబడుతుంటాయి. ఇక్కడ సైకలాజికల్‌గా ఫీల్ అవుతుంటాడు ప్రోగ్రెస్ అవుతా అని. నిజంగా యాక్చువల్‌గా ప్రాక్టికల్ ప్రోగ్రెషన్ ఉండదు. ప్రాక్టికల్ ప్రోగ్రెషన్ అవుతున్న వాడే హ్యూమన్ బీయింగ్ కింద మారుతాడు. ఈ డేంజర్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఇన్ని పాత్రల్లో నిన్ను కరెక్ట్‌గా డైరెక్ట్ చేయగలిగేది ఎవరు? నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంటే.